మీరు ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నది బద్వేల్ ఆర్టీసీ బస్సు డ్రైవర్ని కొడుతున్న దృశ్యం అండి. ఎందుచేత ఆయన కొడుతున్నారనే విషయాన్ని నేను మీకు ఈ వీడియోలో వివరించడం జరుగుతుందండి. తన కారుకు సైడ్ ఇవ్వలేదని కారణంతో ఓ వ్యక్తి ఆర్టీసీ డ్రైవర్పై దాడి చేసిన ఘటన సోమవారం బద్వేల్ సమీపంలోని శ్రీలంవారిపల్లెలో చోటు చేసుకుంది. వివరాలు: ఓర్మామిల్ల టౌన్ బెస్తవీధికి చెందిన షేక్ రమ్తుల్లా బద్వేల్ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈయన బద్వేలు పోర్మామిల్ల సర్వీస్కు నిత్యం డ్రైవర్గా వెళ్తూ ఉంటాడు. ఈ క్రమంలో సోమవారం ప్రయాణికులతో బద్వేల్ డిపో నుంచి పోర్మామిల్లకు వెళ్ళి తిరిగి బద్వేలుకు వస్తుండగా శ్రీలంవారిపల్లె సమీపంలోకి వచ్చేసరికి బద్వేల్ నుంచి పోర్మామిల్లకు కారులో వెళుతున్న కమ్మవారిపల్లెకు చెందిన సుధాకర్ అనే వ్యక్తి బస్సుకు అడ్డుగా వచ్చాడు. కారు డ్రైవర్ హారన్ కొట్టడంతో కొద్దిసేపు ఆగమని, గేదెలు అడ్డు ఉన్నాయని బస్సు డ్రైవర్ రహమతుల్లా తెలిపాడు. సుధాకర్ నా కారుకే అడ్డు వస్తావా అంటూ అసభ్య పదజాలంతో దూషిస్తూ రహమతుల్లాపై దాడి చేశాడు. బస్సులోని ప్రయాణికులు వాదించడంతో సుధాకర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ ఘటనపై రహమతుల్లా యూనియన్ నేతలు ఆర్టీసీ సిబ్బందితో కలిసి అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. చూడండి, తన కారు అడ్డు వస్తాడన్న ఒక ఉద్దేశంతో ముక్కులో నుంచి బ్లడ్ వచ్చే విధంగా కొట్టారండి. మరీ ఇంత ఘోరంగా ఒక మనిషిని కొట్టడం చాలా బాధాకరం అండి. వీడియోలో చూడండి ఎంత ఘోరంగా కొడుతున్నారో సుధాకర్ అనే వ్యక్తి. నీట్గా చూపిస్తున్నాము అండి, వీడియోలో చూడండి.